ఫ్యామిలీ ప్యాక్ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసాక నా ఫీలింగ్ అయితే ఇదిగో ఇది. నాకైతే ఈ సినిమా నచ్చలేదు. ఇంక ఈ సినిమా స్టోరీ పార్ట్ విషయానికొస్తే ఒక ఫ్యామిలీ ఉంటారనమాట. ఆ ఫ్యామిలీ ఒక గేమ్ ఆడాలనేసి అనుకుంటారు. కానీ మధ్యలో లేసి అందరూ వెళ్ళిపోతారు. అయితే ఆ గేమ్ సడన్‌గా స్టార్ట్ అయ్యి వాళ్ళు 1497కి టైమ్ ట్రావెల్ అవుతారనమాట. అయితే వాళ్ళకి కొన్ని సూపర్ పవర్స్ కూడా వస్తాయి. అయితే ఆ గేమ్ ఎలా అయినా సరే పూర్తి చేయాలి. ఆ గేమ్ ఏంటంటే వేర్‌వుల్ఫ్‌ని చంపి ఆటి చేతిలో ఉన్న కార్డ్‌ని తీసుకోవాలనమాట. అయితే ఈ సినిమా స్టోరీ పాయింట్ వినగానే మనకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. కానీ సినిమా పరంగా చూసుకుంటే లోపలేం లేదు డొల్లా అంత బాగోదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా అసలు స్టార్టింగ్ ఏ సినిమా అయినా మొదలుపెడితే ఎలా మొదలుపెడతారు చెప్పండి? ఒక మంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అసలు వాళ్ళెవరు, వాళ్ళ పేర్లు, ఇంట్రడక్షన్ అయన్నీ ఇచ్చి చక్కగా అలా కథలోకి మెల్లిగా ఎళ్తారు. కానీ ఈ సినిమా ఎలా మొదలైద్దంటే స్టార్టింగే కూర్చుంటారు గేమ్ దగ్గర ఏదేదో మాట్లాడతారు. సడెన్‌గా టైమ్ ట్రావెల్ అయిపోతారు. అసలు గేమ్ గురించి కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయరు. చెప్పాలంటే ఇప్పుడు 'జుమాన్జీ' సినిమా ఉంది. ఆ సినిమాలో మనకు కాస్త క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళేంటి అనేది చెప్పి తర్వాత ఆ గేమ్‌లోకి ఎళ్ళటం అదంతా బావుంటది. సేమ్ ఈ సినిమా కూడా అలాంటి సినిమానే. కానీ ఇక్కడొచ్చేసరికి టైమ్ ట్రావెల్ అంటారు, అదంటారు, సూపర్ పవర్స్ అంటారు. ఎందుకుంటాయో అర్థం కావు సూపర్ పవర్స్. వాటితో ఏమన్నా యూజ్ అంటే ఏమీ ఉండదు. ఏదేదో చేస్తారు. వేర్‌వుల్ఫ్ అంటారు, సడెన్‌గా మాట్లాడుకుంటారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా చిరాకు తెప్పిస్తదనే చెప్పుకోవాలి. ముందుగా ఈ యాక్టర్స్ ఎవరు కూడా సెట్ అవ్వలేదనిపిస్తా ఉంటది. డబ్బింగ్ బాగోలేదనిపిస్తది. అసలు వేర్‌వుల్ఫ్ అంటారు. అది కాస్ట్యూమ్ అని ఈజీగా తెలిసిపోతూ గ్రాఫిక్స్ అంతా కూడా తెలిసిపోతూ ఉంటదనమాట. వేర్‌వుల్ఫ్ లాగే ఉండదనమాట. ఎలా పడితే అలా ఎళ్ళిపోతూ ఉంటది స్టోరీ. ఇంగా ఎవరెవరో ఎంటర్ అవుతారు, సాయం జేత్తారు. ఏదైతే జరుగుతూ ఉంటది. నా పరిస్థితే చూసుకోండి. ఏం జెప్పాలో గూడా నాకు అర్థం కాలేదు సినిమా చూసినంత సేపు గూడా. ఇలాంటి సినిమాలు ఇంకో 4 చూస్తే మాత్రం నేను ఇదిగో ఇది నా పరిస్థితి. ఏంటి శివాజీ ఏమైంది? పిండేసింది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమా అసలు మీరు ఏదైనా మంచిగా చూడాలి అనుకుంటే లాస్ట్‌న చిన్న కామెడీ సీన్ ఉంటది తప్ప ఇంకేమీ ఉండదు. అంటే సినిమా చూడటానికి కూడా బానే ఉంటది. కానీ స్టోరీ పాయింట్ గాని, అసలు ఆ గేమ్ ఏంటి, ఏదేదో చేస్తూ ఉంటారు. పవర్స్ అంటారు, గేమ్‌లోకెళ్ళిపోయానంటారు, టైమ్ ట్రావెల్ అంటారు. గేమ్‌లోకి టైమ్ ట్రావెల్ ఎలా వచ్చింది నాకు అర్థం కాదు. సరే గేమ్‌లో ఆ కాలానికెళ్లారు అనుకుందాం. పోనీ టైమ్ ట్రావెల్ అయ్యింది. ఇక్కడ భవిష్యత్తులో జరిగే మార్పులు కూడా చూడండి అంటారే. అంటే టైమ్ ట్రావెల్‌కి, గేమ్‌కి ఎలాగ లింక్ పెట్టారనేది నాకు అర్థం కాలా. అంటే గతంలో నిజంగానే వేర్‌వుల్ఫ్స్ ఉన్నాయి. ఇయన్నీ కూడా ఉన్నాయి అనేది చెప్తున్నారా? సినిమా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. స్టార్టింగ్ ఇంట్రడక్షనే మీకు చాలా డల్‌గాను ఏంటసలు ఏం జరుగుతుందని తెలియకుండా అలా జరిగిపోతూ ఉంటది సినిమా మొత్తం గూడా. నాకైతే ఈ సినిమా నచ్చలేదు. మీరు ఒకవేళ మేబీ ఎవరికైనా నచ్చొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. సో, నాకైతే నచ్చలేదు. మీలో ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి. ఒకవేళ నాకీ సినిమా అర్థం కాలేదేమో, ఎవరైనా చూసిన మేధావులుంటే దయచేసి ఈ సినిమాని కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేయండి. నాకే అర్థం కాలేదేమో. ఈ సినిమా నాకైతే నచ్చలేదు. ఎవరికైనా నచ్చితే నచ్చొచ్చు. నేనైతే రికమెండ్ చేయను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి. మీకు నచ్చొచ్చు. నేనైతే ఈ సినిమా రికమెండ్ చేయను. మీరు గనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకింకా మరిన్ని రివ్యూస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి మీకు ఏ రివ్యూ కావాలో నెక్స్ట్. థ్యాంక్ యూ.